మచ్ సార్ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు. అలాగే మా మార్క్స్ లిస్ట్ ని మీరు అనౌన్స్ చేయవలసి కోరుతున్నాం సార్. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అమెరికన్ ఆంధ్ర అసోసియేషన్ అని త్రిపులి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరిగినటువంటి ముగ్గుల పోటీలు, షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్, వీల్స్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా అమెరికాలో ఫిలడెల్ఫియాలో బ్రహ్మాండంగా జరిగాయి. ఆ రోజు కార్యక్రమాలు. ఆ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా అక్కడికి అమెరికాలో అటెండ్ అయ్యాను. అయితే ఆ రోజు కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికల్లా వరల్డ్ వైడ్ ఉండేసరికల్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ రోజు పెట్టలేకపోయారు. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది 2-3 నెలల క్రితమే చేయాల్సింది. అనుకోకుండా మాకు కూడా కొద్దిగా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల, మేము అవైలబుల్లో లేకపోవడం వల్ల ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తా ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఒక 20 days బ్యాకే ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఈ డేట్ రోజు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోమని చెప్పి మేము మాట ఇవ్వడం, ఆ మాటకు అనుగుణంగా ఈరోజు డేట్ ఫిక్స్ చేసి మీ అందరినీ కూడా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. నాతో పాటు ఇంకా మా మిత్రులు ఇంకా 2-3 శాసనసభ్యులు రావాల్సింది, కానీ వారికి అనుకోకుండా ఇక్కడ ప్రోగ్రామ్స్ పడటం వల్ల వాళ్ళు అటెండ్ కాలేకపోయారు. అయితే ఈ కార్యక్రమం త్రిపులి అనేది ఒక మంచి మనసుతో, ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కన్వెన్షన్ అది. ఆ త్రిపులి అంటే అనేది ఎందుకు వచ్చిందనంటే కూడా మీకు తెలియజేయాలి. ఇటీవల కాలంలో అమెరికా దేశమంతా చెడిపోయింది. కులాల మధ్యన చిచ్చులు ఏర్పడ్డాయి. రెడ్డి అని, కమ్మ అని, నాయుడు అని, ఇలా కులాల మధ్య చిచ్చులు పడి ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఆ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటా ఉన్నారు. నేను మన ఎవరైతే త్రిపులి ఫౌండర్ హరి ఉన్నారో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మేము అనుకోకుండా అమెరికాలో మేమిద్దరం కలిసినప్పుడు ఈ రకంగా కన్వెన్షన్, ఈ రకంగా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చెడిపోయాయి. కులాల మధ్యన చిచ్చులు పడి ఎక్కువైపోయాయి. ఈ కులాల మధ్య చిచ్చు లేకుండా ఇంత దూరం వచ్చారు, సముద్రాలు దాటుకుని వచ్చారు. వీళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉండకుండా ఈ రకమైనటువంటి కుల చిచ్చుతో ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఒక మంచి ఆర్గనైజేషన్ రావాలి, ఈ కులాలతో సంబంధం లేకుండా, కులాలు అనేటువంటి దానికి ప్రయారిటీ లేకుండా రావాలి అని ఒక మంచి ఆర్గనైజేషన్ వస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ రోజు మేము ఎప్పుడైతే అనుకున్న తడవని నెక్స్ట్ మంత్ మళ్ళా నాకు ఫోన్ చేసి, అన్న ఈ రకంగా నేను ఆర్గనైజేషన్ నేనే పెడుతున్నాను, ఈ ఆర్గనైజేషన్కి నిన్ను కూడా మెంబర్గా తీసుకుంటున్నాము, మీ సలహాలు కావాలి, మీ సూచనలు ఇవ్వాలి. అలాగే ఈ ఆర్గనైజేషన్లో క్యాస్ట్ ప్రాధాన్యత లేదు, అన్ని క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ దీంట్లో ఎంట్రీ ఉంటుందని చెప్పి ఆ రోజు ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అందుకనే ఈ ఆర్గనైజేషన్ స్టార్టింగ్ లోనే ప్రజల్లో బాగా లీనమైపోవాలి. ప్రజలకు ఏదైతే బాగుంటుందో, ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో వాటి మీద ఎక్కువగా ఆలోచన చేసి ఆ ప్రజల్ని దీని వైపు మరలేలా చేద్దామని చెప్పి తొలి ప్రయోగంగా ఈ యొక్క త్రిపులి ఆర్గనైజేషన్ స్థాపించడం. అలాగే పొలిటీషియన్స్ వచ్చారు, నాతో పాటు
నా మిత్రుడు కూనా రవికుమార్ ఆంధ్రాల ఎమ్మెల్యే అతను కూడా వచ్చాడు. ఇలా మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం చేసి ఈరోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మళ్ళా తిరిగి అటెండ్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని అందరినీ విజేతలందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ త్రిపుల్ ద్వారా ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి ఆలోచనలో ఈ త్రిపుల్ సంస్థ ఉంది. త్వరలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఎద్దుల పందాలు కూడా పెట్టాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంది. అంటే మన ఆంధ్ర సంస్కృతికి ఏదైతే ఇక ఇమిడిపోతుందో, ఏదైతే ప్రజలు ఇష్టపడతారో అటువంటి కార్యక్రమాలు తీసుకొని ఎక్కువగా చేయాలన్నది ఈ సంస్థ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ సంస్థకి మీ ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ప్రేమాభిమానాలు ఉంటే ఇది ఇంకా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.